చాలా మంది భార్య బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటండి యానివర్సరీ రోజు బాధితులు అని అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడండి మీకే అర్థం అవుద్ది. ఏమండి ఓపిక లేదే. ఏమండి ఓపిక లేదంటున్నానే. ఏమండి ఈ రోజు నా బట్టలు వదలలేను, నా వల్ల కాదే. ఏడిదంతా బట్టలగా చూడు ఆ పక్కింటి వాళ్ళ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైంది బాసు? మామిడి వంటని ప్రతిరోజు నేను ఏ రోజు పొగలేదు. సరే ఈ రోజు పొగుడతాం కదా ఉంటే తర్వాత తెలిసింది ఆ రోజు ఉండేది మామిడి కాదు మా పక్కింటి ఆవిడ అని. అంటే కూర కావాలంటే అప్పిచ్చారండి. ఎందుకు మీ ఆవిడ ఎందుకు కొడుతున్నారు? కూర ఇచ్చింది తనే కదా. ఏరా నేను చేసే వంట బాలేదా? నువ్వు చెప్పిన అన్ని ఇష్టమైన డిషెస్ పెట్టున్నా కదా. ఏంటి అన్ని పెట్టిన డిషెస్ పెట్టాము? ఏం చేసింది తెలుసా అండి? నేను పుల్ల కూర అడిగాను, చీపురు పనులు అందులో వేసి అది కూరగా నూనె పెట్టింది. దిగట్లేదండి. ఎక్కడెక్కడ దిగుంటాయి పాపం. అక్కడ కూడా దిగట్లేదు. మనం పెళ్ళయ్యం కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నాం. ఆ బ్యాచిలర్ కుర్రోడు ఏం చేస్తున్నాడు? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ఒక ముద్దే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవన్నీ పెళ్లి తర్వాత అని చెప్పాను కదా. అమ్మో అమ్మో కాదురా నిజంగా ముద్దరగండి సీరియస్ కొట్టింది. పండు తలపెడ చేసి ఉంటావు నువ్వు. కాదు వచ్చేటప్పుడే అడుగుతున్నాడు. సరే సరే నాకు పెళ్ళికి పిలుస్తారు అప్పుడు వద్దు కానీ. ఏంటి సార్ ఒక ముద్దెమ్మంటే ఎవరు అసలు? ఏ ఇచ్చిందిగా ఇంకోసారి కావాలా? నా వల్ల కాదు. ఇక్కడ విల్ గో టు బ్యాంకాక్ అండ్ ఎంజాయ్. అరే బబ్లు బ్యాంకాక్ వెళ్తారో ఎక్కడికి వెళ్తారో? ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఇంటికే రావాలిగా. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఉంటాయిగా అన్నీ ఉంటాయి. ఏంటనియా అలలు అలా పొంగిపోతున్నాయి. ఏమనుకున్నావేంటి? ఇక్కడ మగాళ్ళు సముద్రం అలలు అన్ని పొంగుతూనే ఉంటాయి. ఒక విషయం చెప్తాను, పచ్చిగా ఉండేది ఆకు. మగాళ్ళు పచ్చగా ఉండాలంటే వెళ్ళాలి బ్యాంకాక్. నాకు కూడా వచ్చింది. రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంక్ కి, రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంకాక్ కి. నేను ఒకటి వేస్తాను. ఏం వేస్తావు? ఇప్పుడు వేసింది చాలు. రే ఏం మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడండి, తర్వాత నేను చాలా బిజీ అయిపోతా. అన్నీ మంచి స్పీడ్ మీద ఉన్నారా? ఇప్పటిదాకా స్పీడ్ అంటే 4G, ఇకపైన స్పీడ్ అంటే బ్రహ్మాజీ. పడవమైన సముద్రం దగ్గరికి వెళ్ళేది ఎందుకు? చేపల కోసం. అదే ఫ్లైట్ వేసుకొని బ్యాంకాక్ వస్తే పాపల కోసం. మరి పాపలేరని మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు బ్యాంకాక్? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఎన్నిసార్లు వేస్తారమ్మా? పడుకోరా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీ భాగవతం ఏంటో చూద్దామని వచ్చాం. ఇక్కడే ఉంటాం, చూస్తా ఉంటాం. రండక్క. అనియా నాకు బుర్ర పిచ్చేకపోతుంది, ముందేసేద్దాం. ఓకే డన్. అనియా నాకు డౌట్, ఎందుకని బీర్ ఎప్పుడు పొంగుతూ ఉంటది? ఒకళ్ళకి ఆనందం ఇస్తుందని పొంగుతూ ఉంటది. మగాళ్ళు ఎందుకని మందేసేటప్పుడు గ్లాస్ ఎలా ఉంచుతారు? పిల్లని ఎలాగ వంచలేం కదా. ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పాడంటే ఎన్ని ఉంచుంటాడు అన్న. అవును, మందు తాగి ఏం చేయాలి తెలుసు కదా? తెలుసు. ఫోన్ చేయరా. హలో వచ్చేయండి. Super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. వచ్చిన గ్రూప్ డిస్కషన్ పెడదాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీట్ గా మాట్లాడదాం, సెట్ చేద్దాం. వీలైతే మా ఆవిని చంపేద్దాం, మిమ్మల్ని కొత్త ఆవిలుగా పెట్టుకుందాం చెప్పేద్దాం.
మా ఆవిడ మాట్లాడితే బంగారం అడుగుతుంది. నీకు డైమండ్స్ కొని ఇస్తాను, మామని కూడా చంపేస్తాను. నీకు ఓకేనా? సిగ్గుపడుతున్నావా? ఓకేనా? సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకి ఇది బ్యాంకాక్. నాకు సిగ్గులేదు చూసావా? ఒకసారి తీయచ్చు కదా. ఇంట్లో మీ ఆవిడుంది ఏమన్నదా? ఆవిడంట. అందుకే కదా బ్యాంకాక్ వచ్చింది. మీ ఆవిడుంది కదా, ఇలా చేయడం తప్పు కదా. మా ఆవిడని వదిలేసి వచ్చాను కదా. అయ్యయ్యో, మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? దాన్ని ఇందాక చంపేసి వచ్చాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో. మా ఆవిడ బంగారం అడుగుతుంది, నేను నీకు డైమండ్స్ కొనేసి ఇస్తాను. నీకు ఓకేనా? నాటి బాయ్. నువ్వు కూడా బాగా నాటి. నాకు ఒక ముద్దెత్తవా? ఏ మీ ఆవిడ ఏమన్నదా? ఇచ్చి కూడా వేస్తాను బాటిల్ నా దగ్గరికి వచ్చిందంటే. చంపడం తప్పు కదండి. ఎవరన్నా తప్పని. పిల్లలు చంపేస్తారా? రాక టైంకి వచ్చావు. నేను చెప్పాను కదా వీళ్ళ అన్యాయాల గురించి. ఇప్పుడు కానీ ఇలాంటి మొగుళ్ళతో కాపురం అవసరం మీకు? అంతేకా, వీళ్ళు అసలు మా మొగ్గులేంటి, వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. నడవండి ఆడోళ్ళారా. ఏంట్రా పిల్లలు అలా వెళ్ళిపోయారు? అదే కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, కర్మ. మనకి ఇష్టమైన కట్టం పదండి. ఈవెంట్ అయిపోయింది, డబ్బులు అడుగుదాం. ఈవెంట్ అయిపోయింది, మరి మా పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఏంట్రా ఇచ్చేదే? ఫోన్ మా పిల్లలు రారు, మీకు రావాల్సిన డబ్బులు రావు. ఇదేంటి సార్ అన్యాయం? చూడండి బ్యాగ్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో. నేసుకుని వెళ్ళు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వరా సార్ మాకు? ఆరిస్తే అరుపులు వస్తాయి కానీ డబ్బులు రావు. గెట్ అవుట్. ఎప్పుడైనా డబ్బులు ఎగ్గొడితే ఏడుతారు, ఇయ్యాలేంటండి నవ్వుతున్నారు? మనకి డబ్బులే పోయాయి, వాళ్ళకి పెళ్ళాలే పోయారు. మరి నా మొగుడు? నువ్వు రైట్ కెళ్ళి ఓకే. లెఫ్ట్ తీసుకో. ఓకే. ఎరుపు నువ్వు సుధాకర్ ఉంటాడు. ఇక్కడ వేస్ట్ గానీ లెట్స్ గో టు బ్యాంకాక్. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేను ఏం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చెయ్యకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. పరపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. కంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో, అయితే ఎక్కువ మరి